హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 46. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అవునా అని ఆశ్చర్యపోయేలోపు ఇంకొక బాంబు పేల్చింది లైలా. అది విన్న విజయ నోట మాట రాలేదు. సంతోషపడాలో, ఏడవాలో తెలియలేదు. వెంటనే రఘురాంకి కాల్ చేసింది విజయ. అగస్త్య ప్రాప్తి పాప హోటల్‌కి తిరిగి వచ్చేసరికి నైట్ 11 అయ్యింది. మరీ సనాని గారాబం చేసేస్తున్నారు. పెద్దయ్యాక చెప్పినట్లు వినకపోతే నా చేతిలో దెబ్బలు తింటుంది అంటుంది ప్రాప్తి. నా ప్రిన్సెస్‌ని కొట్టి చూడు, తర్వాత చెప్తా నీ పని అంటాడు సనాని బెడ్‌పై పడుకోబెట్టి అగస్త్య. అంటే నన్ను కొడతారా? అడుగుతుంది షాక్ అవుతూ ప్రాప్తి. అంతేగా మరి అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు అగస్త్య. ఏంటి మీరు నన్ను కొడతారా? ఆశ్చర్యంగా అడుగుతుంది మరొకసారి. మీరు నన్ను ఏంటి? నేనేమన్నా బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ టైప్ అనుకుంటున్నావా? బుజ్జగించడానికి? అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ టైపు. ఏదనిపిస్తే అదే చేస్తా. అయినా డిస్కషన్ అవసరమా ప్రాప్తి? నువ్వు ఫిక్స్ అయిపో. మొగుడు కొడితే పడాలి. అది ఎన్నో యుగాలుగా సాగుతున్న ఇండియన్ కల్చర్ అంటూ అటు తిరిగి నవ్వుకుంటాడు అగస్త్య సన్నగా. ఆ రోజులు పోయాయి. తిరిగి కొట్టే రోజులు వచ్చేసాయి తెలుసా? అంటుంది ప్రాప్తి అంతే ఉక్రోషంగా. అంతలేదు. 2 దెబ్బలు వేశామంటే మూలన చీరి ముక్కు చీదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. తర్వాత మళ్ళీ మేమే బతిమాలాలి అంటాడు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చిన అగస్త్య. ఎవరు బతిమాలమన్నారు? మీ అవసరానికి బతిమాలుకుతారు కదా! మా దగ్గరికి రాకుండా రోజులు గడుస్తాయా మీకు? అని సవాలు విసిరి రోజంతా పెద్ద హీరోలా ఫోజ్ కొడతారు. రాత్రయితే మా కాళ్ళు పట్టుకుంటారు అంటుంది ప్రాప్తి కుళ్ళుకుంటూ. అంతేగా మరి. రోజంతా బయట కష్టపడి సంపాదించుకొని తీసుకొచ్చి తిని అలసిపోయి పడుకునే టైంకి అలుగుతారు. ఒంట్లో ఎనర్జీ ఉండదు. దాంతో డైలీ రేప్ సీన్ చేస్తే బాగుండదు కదా! అందుకే కాస్త మిమ్మల్ని పొగుడుతూ నచ్చజెప్పుకొని మా పని మేము కానించేస్తాం అంటూ కన్ను కొడతాడు అగస్త్య. దాంతో కోపం వచ్చిన ప్రాప్తి తన పక్కన ఉన్న పిల్లోని తీసి అగస్త్య పైకి విసురుతుంది. చిచి మీ మొగబుద్దే అంతా. నువ్వు కూడా అంతే. నా దగ్గరికి రాకు అంటూ కోపంగా డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అవును మరి డైలీ నైట్ నా పక్కనే పడుకొని అడిగినవన్నీ ఇస్తూ రాత్రిలో నిద్ర లేకుండా చేస్తున్నట్లు పెద్ద బిల్డప్. ఎప్పుడు ముచ్చుముఖం వేసుకొని ముడుచుకొని పడుకుంటావు. అలాగే పడుకోపో అంటూ సోఫాపై వాలి అన్నాడు అగస్త్య. చేంజ్ చేసుకొని వచ్చి కోపంగా చూస్తూ పాపని తన వైపు తిప్పుకొని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంది ప్రాప్తి తిట్టుకుంటూ. తనని చూసి నవ్వుకున్నాడు అగస్త్య. తర్వాత బాగా అలసిపోవడంతో నిద్రపోయారు ఇద్దరు. మూలుగులు వస్తున్న వైపు వెళ్ళాడు శైలేంద్ర. గీతల కొట్టంలో ఒక మూలన దెబ్బలతో పడి మూలుగుతున్నాడు శేషు. శేషు దగ్గరికి వెళ్ళి అతనిపై చెయ్యి పెట్టి చూస్తాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. వెంటనే నలుగురిని పిలిచి హాస్పిటల్‌కి పంపిస్తాడు శైలేష్. లోపలికి వచ్చేసరికి రాజమణి ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఎవరో మన పశువుల కొట్టంలో దెబ్బలతో పడి ఉన్నారు. ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్‌కి పంపించాను అంటాడు శైలేష్. వాడు మంచోడు కాదు నాన్న దొంగోడు అంటుంది రాజమణి. దొంగోడైనా హంతకుడైనా అతడు మనిషే. శిక్షించడానికి మనమెవ్వరం? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మరొకసారి ఇలాంటివి మన ఇంట్లో జరగకూడదు అంటూ పైకి వెళ్తాడు శైలేష్. రాజమణి నాగుల్తో పాటు పనివాళ్ళు కూడా షాక్ అయిపోతారు. చిన్న తప్పు చేసినా లేక తనకి కోపమున్నా నిగ్రహం కోల్పోయి చెప్పు తీసుకోనో కర్రలు తీసుకోనో కొట్టే శైలేష్ ఇంత ప్రశాంతంగా ఇంకా చెప్పాలి అంటే చాలా విచిత్రంగా మారిపోయాడేంటి అని మనసులో అనుకుంటూ. బాబులో చాలా మార్పు వచ్చిందమ్మా
అన్నాడు నాగులు. అవున్రా, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. పాత జ్ఞాపకాలు లేవు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడేమో. ఏదైతేనే నా బిడ్డ బాగుండడమే కావాలి నాకు. తన మనసుకు ఈ దెబ్బలు, ఈ హింస నచ్చట్లేదేమో. ఎందుకైనా మంచిది. ఇది ఏదైనా ఉంటే మన పొలం కాడ చూసుకోండి. ఇంటికాడ వద్దు అంటూ ఆర్డర్ వేస్తుంది రాజవ్వ. లేటుగా లేచిన ప్రాప్తికి పక్కన పాప కనిపించదు. అలాగే సోఫా పైన అగస్త్య కూడా. ఇంకేంటి, ఊరేగడానికి వెళ్ళి ఉంటారు అని మళ్ళీ ముసుగేసుకొని పడుకుంది ప్రాప్తి. కాసేపటికి తన భుజం పైన చెయ్యి వెయ్యగానే నిద్ర కళ్ళతో చూసింది. నవ్వుతూ అగస్త్య తనని చూసి ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు. ఆ దెబ్బకి అమ్మడికి కోపంతో పాటు నిద్ర కూడా ఎగిరిపోయింది. వెంటనే హక్ చేసుకుంది హ్యాపీగా. ఎంత అలిగితే మాత్రం ఇంత లేటా లేవడం అంటాడు అగస్త్య. లేచి ఏం చేయాలి? పాపని ఎలాగో మీరు చూసుకుంటున్నారు కదా, ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ అంది. సరే, ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దాం. టైం చూడు, ఆల్రెడీ 10:30 అన్నాడు. అంటే మీరింకా టిఫిన్ చేయలేదా అని అడుగుతుంది. ఆల్రెడీ పాపతో 1 టైం అయిపోయింది. నీతో సెకండ్ రౌండ్ అంటూ నవ్వాడు. నేను లేవలేను, ఇలాగే బాగుంది అని అగస్త్యని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ అంది. ఇదేదో రాత్రి అంటే బాగుండేదేమో అంటూ నవ్వుతాడు కొంటెగా అగస్త్య. చిరాగ్గా చూస్తూ వదిలేస్తుంది. ఇంకా నవ్వుతాడు. ఆ నవ్వులో చెప్పలేని అందం. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంటుంది ప్రాప్తి. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం చెప్పాల్సిందే ఇప్పుడు చెప్తున్నావా అని అడిగాడు. మీతో ఇదే బాధ. మాట్లాడితే ఒకటి, మాట్లాడకపోతే ఇంకొకటి. పొండి, నేను మాట్లాడను అంటూ మరొకసారి పిల్లోపై పడిపోతుంది. వెంటనే తనని చేతుల్లోకి లిఫ్ట్ చేసి, ఇక చాలు అలిగింది పద అని ఎత్తుకొని వాష్రూమ్ దగ్గర దింపి, మరీ బద్ధకంగా ఉంటే చెప్పు, బాతింగ్ కూడా చేయిస్తాను అంటాడు అగస్త్య అల్లరిగా. దానికి ఇంకా టైం ఉంది కానీ నా డ్రెస్ తీసిపెట్టు అంటూ ఆర్డర్ పాస్ చేసి లోపలికి వెళ్ళి గడేసుకుంది ప్రాప్తి. బ్యాగ్లో ఉన్న డ్రెస్లు కాదని తను తెచ్చిన కొత్త శారీ, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ తీసి బయటే పెట్టి బయటికి వెళ్ళిపోతాడు అగస్త్య. ప్రాప్తి ఫ్రెష్గా రెడీ అయ్యి అతని పెట్టిన డ్రెస్ వేర్ చేసి కిందికి వస్తుంది. ప్రాప్తి ఆలివ్ గ్రీన్ కలర్లో సింపుల్గా చికెన్ వర్క్ ఉన్న బ్లౌజ్తో ఆ శారీలో చాలా అందంగా కనిపిస్తుంది ప్రాప్తి. తడి వెంట్రుకలు అలాగే వదిలేసి చిన్న క్లిప్పు పెట్టి మెరూన్ కలర్స్ బొట్టుతో చేతులకు మ్యాచింగ్ గాజులు, చిన్ని నెక్లెస్ సెట్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది. కళ్ళు తిప్పలేని అందం నా ప్రాప్తిది అనుకున్నాడు అగస్త్య మనసులో గర్వంగా. గుడ్ మార్నింగ్ మామీ అంటుంది పాప చేతులు ఇస్తుంది ప్రాప్తికి. గుడ్ మార్నింగ్ బంగారం. ఏంటా చూపులు, మరి దిష్టి పెట్టేలా అంటుంది పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ప్రాప్తి. ఒక దిష్టేంటి కర్మ, ముద్దు కూడా పెట్టాలనిపిస్తుంది కానీ ఇక్కడ వీలు లేదు కదా అంటాడు అల్లరిగా నవ్వుతూ. మీరు అసలు మారరు అంటూ పాపని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది. హలో మేడం, గుడికి వెళ్దామా అని అడుగుతాడు. ఎందుకు అని వెనక్కి తిరిగి అడుగుతుంది. ఇవాళ ఫ్రైడే కదా, మర్చిపోయావా అని అడిగాడు అగస్త్య. అవును కదా, మీరిచ్చే షాక్లకు నాకు మతిమరుపు వచ్చేలా ఉంది మరి. సరే వెళ్దాం, మీరు రెడీగా ఉన్నారు కదా అంటుంది. పద అంటూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. అది అమ్మవారి ఆలయం. గుడి చిన్నగా ఉండడంతో త్వరగా ప్రదక్షిణాలు పూర్తి చేసుకుంటారు. పాప కళ్ళు మూసుకొని భక్తిగా నమస్కారం పెడుతుంటే నవ్వుకుంటారు ఇద్దరు చూసి. అంతలో పూజారి వచ్చి తాళిబొట్టు ఇస్తాడు అగస్త్యకి. ముహూర్తం దాటిపోతుంది నాయన, మాంగళ్యధారణ చేసేయి అంటూ. తాళిబొట్టు చూసి ప్రాప్తి ఆశ్చర్యపోతూ అగస్త్యని చూడగానే, ఎలాగో పెళ్ళైపోయింది కానీ ఎందుకో చిన్న లోటుగా అనిపిస్తుంది అని తాళిలో చేతిలోకి తీసుకుంటూ, కట్టనా అని అడుగుతాడు.
అబ్బో! ఇప్పుడు అడగాలనిపించిందా? అంటూ నవ్వుతూ తల వంచుకుంది ప్రాప్తి. తాళి కట్టేస్తాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజానికి తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. తాళిబొట్టును పట్టి పట్టి చూసుకుంటుంది. సంతోషంతో ఏడుపు కూడా వస్తుంది ప్రాప్తికి. పు పూజారి గారు ఇద్దరికీ అక్షంతలు వేస్తారు. అగస్త్య ప్రాప్తి కన్నీళ్లు తుడ్చి పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పాప కూడా తీసుకుంటుంది. తర్వాత ఆయనకు సంభావన సమర్పించుకుంటారు. ఇక హ్యాపీగా పాపని ఎత్తుకొని కిస్ చేస్తుంది. తన సంతోషం ఎలా చూపించాలో తెలియక ప్రాప్తి. అంతలో సన "ఈ చైన్ ఏంటి మామీ" అని అడుగుతుంది. తాళిబొట్టు పట్టుకొని చూస్తూ. "ఇది మీ పప్ప ఇచ్చిన గిఫ్ట్" అంటుంది ప్రాప్తి హ్యాపీగా నవ్వుతూ. "పప్ప మరి నాకు" అని మెడ చూసుకొని అడుగుతుంది. దానికి ఇద్దరూ నవ్వుతారు. సనకి ఏం సమాధానం చెప్పాలో తెలీక. దాంతో పూజారి గారు అమ్మవారి మెడలో ఉన్న సన్నటి గోల్డ్ కలర్ గొలుసు తీసి ఇస్తాడు. పాప ముచ్చట పడుతుందని. అది వారి ఆశీర్వాదంగా అనుకొని పాప మెడలో వేస్తాడు అగస్త్య. సన ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి దగ్గరలో ఉన్న రిసార్ట్‌కి వెళ్తారు. ఆ రోజు అక్కడే ఉండాలని ప్లాన్. అదే చెప్తాడు ప్రాప్తికి అగస్త్య. తను కూడా ఓకే అంటుంది హ్యాపీగా. శేషుని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అతని కండిషన్ చాలా సీరియస్ అని తెలుస్తుంది. వెంటనే అతని ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిస్తాడు శైలేష్. రాజమణి కొడుకు హెల్త్ గురించి ఆలోచించి సైలెంట్‌గా అడగగానే ₹1,00,000 హాస్పిటల్‌కి పంపిస్తుంది. అది చూసి రాగిని సంతోషంతో అన్నయ్య కాళ్ళు పట్టుకుంటుంది. "ఎవరమ్మా నువ్వు" అని అడుగుతాడు రాగిణిని. "అన్నయ్య, నేను నీకు ఒక్కగానొక్క చెల్లెల్ని" అని చెప్తుంది రాగిణి ఏడుస్తూ. "అమ్మాయి నాకు చెల్లెలా అమ్మా" అని అడుగుతాడు శైలేష్. "అవును నాన్నా, నీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. కానీ వాడిప్పుడు చనిపోయాడు. ఇదేమో ఈ ఊరి పూజారి కొడుకుతో లేచిపోయింది. అదే ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నవాడే దీని భర్త. ఏదో బాధ పెట్టి వదిలేశాడంట. దాంతో తిరిగి వచ్చింది" అంటుంది రాజమణి కోపంగా పళ్ళు నూరుకుంటూ కూతురిపైన. "అంటే మనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుందా?" అడుగుతాడు శైలేష్. "అవును నాన్న" అంటుంది రాజమణి. "ఒక బాబున్నాడు. ఇంక తను కడుపుతో కూడా ఉంది. ఇంకా బాధ పెట్టడం బాగుండదమ్మా. ఇక మనం ఆమె భర్తని ఇంటి అల్లుడిలాగా అంగీకరించాలి. పిల్లల ముఖం చూసైనా" అంటూ రాగిణి కొడుకు తలపై చెయ్యి పెట్టి నిమురుతూ అంటాడు శైలేష్. "అవునన్నయ్య, మీరు నా వెనకాల ఉంటే శేషు కూడా నాతో మంచిగా ఉంటాడు. మీకు దండం పెడతానన్నయ్య. నా కాపురం బుగ్గిపాలు కాకుండా చూడు" అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఆమెను పైకి లేపి "ఏడవకు. ఇకపైన అన్నీ కరెక్ట్‌గా జరుగుతాయి. నువ్వు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకో" అంటాడు శైలేష్. అది విన్న నాగులు షాకైపోతాడు. వీడు కోమాలోంచి బయటికి వచ్చి భలే ఉత్తముడిలాగా మారిపోయాడు. పోకిరీ చేష్టలు, రౌడీ వేషాలు కూడా మర్చిపోయాడా ఏంటి ఎదవ. ఇది ఒకందుకు మంచిదేలే. ఆ రోజు నేను తలపై కొట్టకపోతే ప్రవళిక పాప, అలాగే ప్రాప్తి ఇద్దరి ప్రాణాలు పోయేవి. ఈ తల్లి కొడుకులు చేసిన దుర్మార్గపు పనులకు తోడబుట్టినవాడు కూడా చచ్చిపోయాడు. అయినా ఈ రాజమణికి బుద్ధి రాదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు ఈ శైలేష్. కానీ పక్కనే ఉన్న ఈ డేంజర్ లేడీ మాట విని మళ్ళీ రౌడీగా మారడని డౌటేముంది. కొన్నాళ్ళయ్యాక చూద్దాం వీళ్ళు ఎలా ఉంటారో. ముందుగా ప్రాప్తి పాపతో వచ్చే ఆదాయం పోతే పోయింది. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా బతకాలి ఆ పసిపిల్లతో అనుకుంటూ ప్రాప్తికి కాల్ చేశాడు నాగులు. శైలేష్ కోపంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని మనుషులు కూడా చేతిలో కత్తి పట్టుకొని ఎలాగైనా ప్రాప్తిని పట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. ప్రాప్తి బట్టలో చుట్టిన పాపని భుజాన వేసుకొని పరిగెడుతుంది. వెనకాలే వస్తున్న వాళ్ళని తప్పించుకుంటూ. రైల్వే స్టేషన్‌కైతే చేరింది కానీ ఒక్క రైలు కూడా రావడం లేదు. పైగా వీళ్ళు వచ్చేలా ఉన్నారు అనుకుంటూ వెనక్కి చూస్తుంది ప్రాప్తి.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి. హ్మ్.